రాజ్యసభ ఎన్నికల ముందు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతుగా గంటా పంపిన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. 2021 ఫిబ్రవరి 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్కు గంటా లేఖ రాశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, 2021లో రాజీనామా చేస్తే ఇప్పుడు ఎన్నికలకు 2 నెలల సమయం ఉన్నప్పుడు ఈ 2 నెలల ముందు రాజీనామా ఆమోదించడానికి కారణాలేమనుకోవచ్చు? అదిగా మొత్తమే చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఏపీ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపు క్రితమే ఆమోదం తెలుపుతూ ఒక లేఖను విడుదల చేసింది. 12/2/2021 అంటే 2021 సంవత్సరం ఫిబ్రవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఆయన రాజీనామా లేఖని స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా లేఖ పంపారు. దాదాపుగా 3 సంవత్సరాలు అంటే దాదాపుగా రేపు 12వ తేదీ వస్తే 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం అడుగు పడుతుంది. సో 3 సంవత్సరాల కాలం తర్వాత కూడా రాజీనామా లేఖను ఆమోదించారు. త్వరలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ కోటాకి సంబంధించి కూడా 3 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఫిబ్రవరి మధ్యలో కానీ రాజ్యసభకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేశారు కాబట్టి దాన్ని ఆమోదించారు. ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఎడ్జి మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు పలికారు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ రాజ్యసభకు సంబంధించి కూడా స్పీకర్ రాజ్యసభకు సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థి నిలబెడుతుందని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదం తెలిపినట్లు కూడా భావించాలి. అయితే ఇప్పటికే టీడీపీ వైసీపీకి సంబంధించి అటు 4 అనర్హత వేటి కింద కూడా పిటిషన్లు అయితే పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 సంవత్సరాల తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి షాక్ ఇచ్చే ఉద్దేశంతో వైసీపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నది కూడా భావించాలి. రాధిక, శివ, ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే వైసీపీ పనిచేసిందని విమర్శలు కూడా మొదలయ్యాయి. కారణం ఏమనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే రాజ్యసభ ఎన్నికల్లో ఏదైతే ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించి కూడా 42.5 ఓటింగ్ శాతం కింద ఒక్కొక్క ఎమ్మెల్యేని చూస్తారు. అంటే దాదాపుగా 42 మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరెవరికైతే టీడీపీ తరపు నుంచి కనుక రాజ్యసభ గనక పోటీ చేస్తే ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి ఉన్న ఓటు బ్యాంకు ప్రామాణికంగా చేసుకొని ఖచ్చితంగా కొంత ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీలో జరుగుతున్న అసమ్మతులు, అలాగే కొంతమంది రాజీనామాలు, మరి కొంతమంది పక్క పార్టీ చేరటం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కనుక పోటీ చేస్తే వైసీపీలో ఉన్న అసంతృప్తులు, అలాగే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా రాజ్యసభ ఎన్నికల్లో కనుక ఓటు వేసినా, ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి వైసీపీకి వేసినా రెండో ప్రాధాన్యత ఓటు కింద టీడీపీకి అభ్యర్థి కనుక వేస్తే ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే టీడీపీకి అటువంటి అవకాశం కలిగించకూడదనే ఉద్దేశంతో రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి మనం భావించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, శివ, తన రాజీనామాను ఆమోదించడంపై గంటా కానీ టీడీపీ శ్రేణులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నాయి? ఇప్పటి వరకు గంటా శ్రీనివాస్ ఈ అంశానికి సంబంధించి స్పందించలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలైతే మాత్రం రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కావాలనే ఇటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి చేస్తా ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడ మేము పోటీ చేస్తారో పోటీ చేసిన ప్రామాణిక నేపథ్యంలోనే వైసీపీ టీడీపీ గెలుస్తుందనే ఉద్దేశంతో వైసీపీ ఈ రకమైన కార్యాచరణకు రూపొందుతుంది. నిజంగా వాళ్ళకి రాజీనామా ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటే 3 సంవత్సరాల కాలం ఏం చేశారు, ఎందుకు ఇప్పటిదాకా వారు ఆమోదించలేదని చెప్పి టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిజంగా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసినప్పుడు ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న ఆరోపణగా కనిపిస్తా ఉంది. దానికి తగ్గట్లుగానే స్పీకర్ ఈ రోజు ఆమోదించడాన్ని కూడా మనం అదే రకంగా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, ఈ నేపథ్యంలో రాజీనామాను ఆమోదించడంతో గంటకు రాజకీయంగా ఎటువంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు? దీన్ని రాజకీయంగా కూడా పెద్ద ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉండే అవకాశాలు. ఎందుకంటే రానున్న 2 నెలల కాలంలో అంటే దాదాపుగా
ఏప్రిల్ నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతోంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం, కొత్తగా ఎమ్మెల్యేలు రావడం ఇదంతా జరుగుతోంది. కాకపోతే ఆయన ఎమ్మెల్యేకి సంబంధించి రాజీనామా ఆమోదం తెలిపారు కాబట్టి ఇక నుంచి మాత్రం ఆయన మాజీ ఎమ్మెల్యేగానే ఉంటారు. ఇక నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కొత్తగా ఎన్నికలు జరిగే వరకు మాత్రం ఎమ్మెల్యే ఉండాల్సిన సౌకర్యాలు, ఎమ్మెల్యేకు ఉన్న ప్రాముఖ్యత మొత్తాన్ని కూడా గంటా అయితే కోల్పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంతకుమించి తర్వాత జరగబోతున్న ఎన్నికల నేపథ్యంలో తిరిగి ఆయన ఎన్నికవుతే మళ్ళీ యథాస్థితి కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ శివ.